మీరు ఎప్పుడైనా సన్నగా ఉన్నారా? లేదు. అయితే అలాగే దొర్లుకుంటూ రండి, త్వరలోనే సన్నగా అయిపోతారు. ఇలా అంత కుదరదు, లాగితేనే అవుతుంది, లాగితేనే అవుతుంది. యోగా చేస్తేనే అవుతుంది. ఇదిగోండి యోగా చేయడానికి నూనె. మేడం, మీరు 5 నిమిషాల క్రితమే కదా ఆఫీస్కి వెళ్ళారు, ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? ఓహో పిల్లలు, నేను 5 నిమిషాల ముందు కాదు, నేను ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయాను. మీరు నలుగురు రోజంతా నిద్రపోయారు కదా, అందుకే ఇలా అనిపిస్తోంది. అవును, మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు? అది సరే గాని ఇంతకు ముందులా మీరు ఎప్పుడు మారుతారు? మేము పిల్లలం కదా, ఇంతకు ముందు మేము ఎలా ఉన్నామో మాకెలా తెలుస్తుంది? మేము చేసే అల్లరికి మేము పిల్లలాగే కదా ఉంటాము. పెద్దోడా, మేడం ఇప్పుడు ఏం చెప్పబోతున్నారంటే, నేను అప్పుడే చెప్పాను పిజ్జా మీద నూడిల్స్ పచ్చడి పెట్టుకోవద్దు అని. కడుపు పాడైపోయిందా? మన హెల్త్ ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి తమ్ముడు. ఓ మీరందరూ ఓవర్ గా వెళ్ళిపోతున్నారు. ఫిట్ గా ఉన్న మీరందరూ ఫ్యాట్ అయిపోయారు. నేనే దీనికి ఏదో ఒకటి ఆలోచించాలి. మేడం, మాకు శిక్ష విధించాలంటే ఐస్ క్రీమ్ షాప్ లో పెట్టి మూసేయండి. శిక్ష అనుభవించినట్టు ఉంటుంది, సరదాగానే ఉంటుంది. మీకు ఇప్పుడు కావాల్సింది శిక్ష కాదు, ఎక్సర్సైజ్ మాత్రమే. నేను నిర్ణయించుకున్నాను, మీ నలుగురి కోసం ఒక యోగా టీచర్ ని ఫిక్స్ చేయబోతున్నాను. అప్పుడు కూడా మీరు సరిగ్గా ఎక్సర్సైజ్ చెయ్యకపోతే నాకంటే దారుణమైన దాన్ని మీరు ఎక్కడా చూసుండరు. చేస్తాం మేడం. అవును మేడం, మేము సరిగ్గానే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అవును మేడం, మేము సరిగ్గా ఎక్సర్సైజ్ చేస్తాం. గుడ్, నేను మీకోసం యోగా టీచర్ ని తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నడుచుకుంటూ వెళ్ళండి. వీళ్ళకి యోగా టీచర్ కావాలి, కానీ నాకు ఇంట్లో ఉన్న వస్తువులు కావాలి. అది జరగదు, ఎందుకంటే దానికి ఇంట్లో దొంగలించాలి. దొంగలించు. నిజమైన యోగా టీచర్ రావడానికి ముందు నేను యోగా టీచర్ గా వెళ్ళి మొత్తం దొంగలించి వచ్చేస్తాను. యోగా చేయడం అంతా కుదరదు, దొంగలించి చూపించాలి. నేనేమి యోగా టీచర్ని. ఇనామినా టీకా, డైడమా నీకా, పక్కనక నక, చికా పిక్క నీకా. ఇంట్లో పిలిచే పేరేంటో చెప్పండి. ఇంత పెద్ద పేరు మేము కష్టపడి పిలవలేము. ఇది నా ఫస్ట్ నేమ్. నా పూర్తి పేరు రంభంపోర్ష్. నన్ను మీ మేడం పంపించారు. మీరు ఎప్పుడైనా ఈ విధంగా యోగాని చేశారా? లేదు. చేసి చూపించండి, చేస్తేనే కుదురుతుంది. అలా చూస్తే ఏమి రాదు, చేస్తేనే వస్తుంది. నేను ఎలా చేస్తున్నానో మీరు అలాగే చెయ్యండి. రండి చెయ్యండి. మేమేమి ఆక్టోపస్ మీ కాము, మా దగ్గర 2 చేతులే ఉన్నాయి. నేను మీ అందరి చేతుల్ని కలిపి చెప్తున్నాను, టోటల్ 8 చేతులు. అరే ఇతనికి ఎన్ని చేతులు! ఇతను ఒక్కడు చప్పట్లు కొడితే స్టేడియంలో చాలా మంది చప్పట్లు కొడతారు. ఇలా చేయకూడదు, దాన్ని ఇలా చేయకూడదు. అది సరే, చేతులు లేపకూడదా? కన్ను కొట్టాలా? లేదు, కళ్ళు కొట్టకూడదు. చేతులు పైకి ఎత్తకూడదు, కనుసౌగ చేయకూడదు. ఏం చెయ్యాలి చెప్పండి. నేనేమంటున్నానంటే చేతులు ఎత్తండి. కళ్ళు కొట్టడం అలవాటు. సరే, చేతులు పైకెత్తండి. మీరు చేతులు పైకెత్తడం చేయగలరు. ఇదే విధంగా మీరు 1 వారం చేయండి, జుట్టు బాగా ఎదుగుతుంది. ఇలా చేస్తే జుట్టు పెరుగుతుందా? అదంతా తెలీదు కానీ 1 వారంలో తల జుట్టు నేచురల్ గా పెరుగుతోంది. నవ్వండి. నవ్వడం కూడా యోగానే. అదంతా అవ్వదు, నవ్వితేనే అవుతుంది. త్వరగా నవ్వండి. నేను ఎలా చెప్తున్నానో మీరు అలాగే చెయ్యండి. ఎందుకంటే తెలుసు నాకు, ఈ విధంగా జరగదు. ఇలా చేస్తేనే అవుతుంది. లేదు, అలా ఎందుకు చేయాలి? కాస్త ఆలోచించండి. ఆలోచించి ఒకసారి చూడండి. సరే, నాలుగుతో కాళ్ళను ముట్టుకోండి. తర్వాత ముక్కు చెవులని మూసుకోండి. తర్వాత చెవులు కాళ్ళతో టచ్ చేయండి. తర్వాత చేతుల్ని బాడీతో 3 సార్లు చుట్టి నడుముని టచ్ చేసి చేతుల్ని నోట్లో పెట్టుకుని ముక్కుతో తీయండి. దీనివల్ల బాడీ లూస్ అవుతుంది. అరే ఇదేం ఆసనం, మేము కదలలేకపోతున్నాం. దీన్నే దొంగాసనం అని చెప్తారు. ఇందుకే అంటారు దొంగల దగ్గర దొంగతనం చేయడం చాలా ఈజీ అనే. అయితే నువ్వు అసలైన టీచర్ కదా, నకిలీ టీచర్ వా? అవును. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న వస్తువులని దొంగలిస్తాను. అందువల్ల మీరు నన్ను ఇప్పుడు ఆపలేరు. నేను ఇంటిని దొంగిలించడానికి ఒప్పుకోము, నేను ఇక్కడి నుంచి పంపించడానికి ఒప్పుకోము. నువ్వు ముందు ఒక విషయం బాగా గుర్తుంచుకో. ఏంటి విషయం? చెప్తేనే తెలుస్తుంది. ఏంటో చెప్పు. డాకీ అనేది నేను మాత్రమే. మంచిది, అయితే ఆపి చూపించు. నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉన్న సామాన్లు దొంగలించావా? లేదు. దొంగలించి చూపించాలి. ఇలా ఉంటే జరగదు. దొంగలించాలి. నేను మీకు దొంగలించి చూపిస్తాను.
అన్ని వస్తువుల్ని వీడు ఎలా తీసుకువెళ్తాడు? వీడు మేడం కారులో పెట్టుకొని తీసుకువెళ్ళకూడదు. గుడ్ ఐడియా. నిజంగా నువ్వు ఒక డాంకీవే. సారీ, యోగా చేయడం వల్ల మైండ్ ఓపెన్ అయిపోయింది. నీ ఐడియాలన్నీ విలన్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి. ఎందుకు డాంకీ? హే ఫ్రెండ్స్, మనం ఎలాగైనా తినే పదార్థాల దగ్గరికి వెళ్ళాలి. నిజమైన యోగా టీచర్ వచ్చేలోపు ఆ నకిలీ టీచర్ ని పట్టుకుని అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకోవాలి. పదండి వెళ్దాం. ఇంకా ఎంతసేపు ఇలా వెనకాలే పరిగెడుతూ ఉండాలి? చాలా సేపు కాదు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. వినండి. అదేంటంటే ఇప్పుడు వాడి కార్ టైర్లు పంచర్ అవుతాయి. ఆ తర్వాత కార్ ఆగిపోతుంది. తప్పించుకుంటేనే కుదురుతుంది. ఏం చేసినా అందులోంచి భలే తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు నా ఐడియా వినండి. అని రంపం పోష్ వస్తున్నాడు. ఫిషింగ్ రాడ్ తోటి ఆ వస్తువులన్నీ తీసేసాయి త్వరగా. ఏం జరిగినా సరే ఆ ఫిషింగ్ రాడ్ మాత్రం వదిలేయద్దు. మీరు ఎప్పుడైనా సన్నగా ఉన్నారా? లేదు. అయితే అలాగే దొర్లుకుంటూ రండి. త్వరలోనే సన్నగా అయిపోతారు. ఇలా అంత కుదరదు. లాగితేనే అవుతుంది. యోగా చేస్తేనే అవుతుంది. ఇదిగోండి యోగా చేయడానికి నూనె. వదిలేసాయి. అరే నువ్వే కదా చెప్పావు ఏం జరిగినా సరే దీన్ని బాగా పట్టుకోమని. నేను వదలను. ఇప్పుడు కూడా దీన్ని వదలలేదా? పట్టుకుని ఉంచుకో, దాంతోనే నేను కొడతాను. ఇప్పుడు ఇంకొక ఐడియా ఆలోచించి తీరాలి. రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు మొదటిసారిగా గాలి ఎక్కడానికి భయంగా ఉంది. అని కారు కనిపిస్తే చెప్పు. అదిగో ఆ కారే. నేను చెప్పింది ఆక్టోపస్ వెళ్తున్న కార్ని. అదిగో అక్కడే ఉంది ఆక్టోపస్. ఏ డాంకీ, మేడం కార్ తీసుకుని ఆ నకిలీ యోగా టీచర్ ఆక్టోపస్ ఉన్నాడు కదా, ఆ కార్ కనిపిస్తే చెప్పు. అదిగో అక్కడే వెళ్తుంది మేడం కార్. అందులోనే వెళ్తున్నాడు నకిలీ ఆక్టోపస్ యోగా టీచర్. పదండి వెళ్దాం. అందరూ చేతులు వదిలేయండి. తమ్ముడు, మేడం మాత్రం ఇంట్లోపలికి వెళ్ళిపోయారంటే మన సంగతి అయిపోతుంది.
నువ్వు ఎప్పుడైనా మోసం చేసే వాళ్ళని క్షమించావా? లేదు. క్షమించు చూడు, ఇలాగంత జరగదు. క్షమించు చూడు. వీడే ఆ దొంగ వేదవా. నేను వీడిని పట్టుకొని ఆ కేసుని సాల్వ్ చేశాను. ఇప్పుడు నా ప్రమోషన్ పక్కా. పిల్లలు, మీరు నలుగురు ఎంత మంచి హార్డ్ వర్కర్స్. ఒకే రోజు యోగా చేసి ఫిట్ గాను హెల్దీగాను మారిపోయారు. లేదు, అదేంటంటే మేము బాగా దూకి గంతులేసి ఆడి ఇంకా దూకడం. లేదు, మేమందరం ఎగిరి దూకి యోగా చేస్తున్నాం. వెరీ గుడ్. మీ కష్టం చూసి నేను సంతోషిస్తున్నాను. ఇలా చూడండి, మీకోసం ఐస్ క్రీమ్ ఇంకా స్ట్రాబెరీ కేక్ తీసుకొచ్చాను. ఎంత కావాలన్నా కడుపు నిండా తినండి.